హాయ్ అండి. ఇక్కడ మేము గుడికి వచ్చాము, టెంపుల్కి. స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ మేము ముగ్గురం వచ్చాము, ఫ్రెండ్స్, భారతి, ప్రభాత్ అక్క. మేము వచ్చాము ఇట్లా. కానీ సుబ్రహ్మణ్య స్వామి హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధు శ్రీ సాధి దేవగణ పూజిత పాదపద్మవల్లి సనాథ అమదేహి కరావలంబ ఆయన పాదాలకు నమస్కారాలు. అండ్ ఇక్కడ టెంపుల్లోని విగ్రహాలు అన్నమాట. చుట్టుపక్కల చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, చెట్లు బాగా అనమాట. అది ఎంత బాగుంది చూడండి, పాత బాగా అలా ఉంటుంది. ఇక్కడ చూడముచ్చటగా ఉంటుంది టెంపుల్ అయితే కనుక. ఇక్కడ విశేషం ఏమంటే స్వామివారు ఏమంటే శివయ్య, శివపార్వతులు అండి. ఈరోజు అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇక్కడ దీపారాధన అంతా చేస్తారు. నందీశ్వరుడు. ఇక్కడ విశేషం ఏమంటే శివయ్య నాగరూపంలో వచ్చి ఇక్కడ అన్నదానాలు అన్నీ అయ్యాయన్నమాట. ఇక్కడ గణేష్ వినాయక స్వామి, రావి చెట్టు శివాలయం అనమాట. రావి చెట్టుకి ఎంత పెద్ద రావి చెట్టు చూడండి, చాలా బాగుంటుంది. శివయ్య, శివపార్వతులు, శివయ్య అంటే శివలింగం అనమాట. ఓకేనా, అలాగుంటాడు అనమాట శివయ్య. దార అనమాట. శివపార్వతులు ఇద్దరు తొడుగు పెట్టారు. తొడుగు చెట్టు చూడండి, ఎంత పెద్ద చెట్టు. మరి ఆయన ఇందులోకి దూరాడంట, నాగసర్పం రూపంలో చెట్టులోకి వెళ్ళాడంట. కానీ ఆయనకి కళలో కనిపించి చెప్పాడంట. ఇక్కడ చూడండి, ఉయ్యాల కట్టున్నారు, ఇంతమంది ముడుపులు ఉయ్యాలంట. పిల్లలు ఇక్కడ వచ్చి నాగసర్పం రూపం అనమాట. నాగదేవతలు పడిగినారు. ఎన్నో వింతలు జరిగాయట ఇక్కడ. పిల్లలు లేని వాళ్ళు ఇలా కడుతుంటారు అనమాట. ఉయ్యాలు కట్టి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. చాలా పెద్ద చెట్టు అండి, చుట్టూ తిరుగుతున్నాను నేను. ఇక్కడ వినాయక స్వామి అనమాట. చూడండి, తొండంలాగా వినాయక స్వామి. ఇక్కడ తొండం అన్నమాట. ఇక్కడ తొండం వచ్చినట్లు స్వరూపం అయింది, వినాయక స్వరూపము. ఇక్కడ చాలా వింతలు ఉన్నాయి. ఇక్కడ అంత దేవతలంతా ఇక్కడే ఉన్నట్లు నిరూపిస్తారు అన్నమాట. ఇక్కడ కంట్లో నీళ్లు గారి కన్ను తెరుచుకున్నట్లు ఇక్కడ రూపం అమ్మవారి కన్నులో నీరు గారి తెచ్చుకోవాలి. ఇట్లా కన్నీరు గారి చిన్నగా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ప్రభాత ఇక్కడ కన్నులో నీళ్ళు గారి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంత సుమారు కొట్టేసినారు చెట్టు కూడా, కానీ పెరుగుతూనే ఉంది ప్రబలంగా. చెట్టు చాలా పెద్ద చెట్టు అండి, ఎంతుందంటే అనిపించింది. ఆయన శివయ్య రూపం. ఇక్కడ ప్రతిదీ శివమయం. ఇక్కడ అంతా శివమయం. చెట్టు నాగజంటలు, జంట నాగులు చూడండి, ఎంత బాగుంటుంది. మన మనసు పెట్టి చూస్తే అంతా ఆయనే ఉంటాడు చెప్పాలంటే. చాలా బాగుంది. ఇక్కడ చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాను, కానీ రాలేకపోయాను. ఈరోజు వచ్చాను, అది కూడా మా భారతి వల్లనే. భారతి అంటే పక్కింటి తమ్ముడు భార్య. చూడండి, వెనక రూపం అనమాట శివయ్య. కనపడలేదు కొంచెం, చాలా చిన్నగా ఉంటాడు స్వామి. అలాగనమాట. తొడుగు పెట్టారు, ఎందుకంటే ఆయన వెలిసాడంట, స్వయంభూగా వెలిసినాడంట స్వామి ఇక్కడ. అందుకు చాలా బాగా చేస్తారన్నమాట. మొక్క చూస్తుంది, తొడుగు పెట్టిన తర్వాత కనిపించుకుంటాయి చక్కగా లేక. ఇక్కడ శివరూపాన్ని చూపిద్దామని ఆతృత స్వామిని. అదిగోండి చూడండి,
కనిపించలేదు. పూలు పెట్టినారు. పూలు పెట్టేస్తారు కానీ మనం అలా తీయకూడదు అని ఏమి అనుకోకండి. ఈసారి సోమవారం ఫోటో పెడతానండి. ప్రత్యేకంగా ఫోటో తీసి పెడతాను. శివయ్య తగులుతుంది మా అక్క. నాకు కూడా ఆతృత తగలాలని ఒక కోరిక. ఉన్నాడు స్వామి. ఉన్నాడు స్వామి. తగిలిందా? తగిలింది. చాలా బాగుంది చూడండి. అమ్మ నుంచి దగ్గర శివ ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర సాంబ శివ సదాశివ విశ్వేశ్వర వీరభద్ర శివ జగన్నాథ శివ. ఓం నమ శివాయ. అంతా శివమయం. చూడండి ఎంత ప్రత్యేకత. రావి చెట్టు శివాలయం అంటున్నారు ఇక్కడ. రావి చెట్టు శివాలయం. థ్యాంక్ యూ అండి. కోడూరు బురుగుంటిపల్లి. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చినప్పుడు ఒకసారి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. ఈరోజైతే సుబ్రహ్మణ్య ఆడి కృతిక కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేశారు. అది కూడా చూపిస్తాను.